దైవత్వాన్ని నిరూపించడం కోసం కృష్ణుడై అంతటా నేనుంటాను అని తెలియచేయడం కోసం నరసింహుడై ఒకసారి నన్ను తలుచుకుంటే చాలు, మళ్ళీ మళ్ళీ తలుచుకోకర్లేకుండా వాళ్ళని నేనే తలుచుకుంటాను అని చెప్పడం కోసం వరాహం అయ్యాడు. అది ఆయా సమయాల్లో తను చేసినటువంటి కార్యం. భగవంతుడికి ఎన్నో స్థానాలు ఉన్నాయి, ఎన్నో రూపాలు ఉన్నాయి. మనందరి మధ్య వ్యాపించిన రూపం ఉంది, దాన్ని పరస్వరూపం అంటారు. కనపడదు మనకి, చూడలేం. ఈ ప్రపంచాన్నంతటినీ నడపడం కోసం అని తీసుకున్న స్థానం ఒకటి ఉంటుంది, వ్యూహం అంటారు. అది వింటాం కానీ దాన్ని కానలేము. అది ఎక్కడుందో మనకి ఇదమిత్తంగా వస్తాడు, అవతరిస్తాడు. ఆయా పనులు చేసిన తర్వాత అవతారాన్ని చాలించి మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. రాముడిగా వచ్చిన ఓ 11,000 సంవత్సరాల కాలం ఉన్నాడట. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని. తర్వాత మళ్ళీ అవతారం కృష్ణుడిగా వచ్చాడు. 126 సంవత్సరాల కాలం ఉన్నాడు. తర్వాత మళ్ళీ అవతారం సాధించి వెళ్ళాడు. ఈవేళ మనం రామాలయాలు, కృష్ణాలయాలు ఎక్కడైనా చూస్తున్నాం అని అంటే అవి ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి భక్తులు భగవంతుడు ఇలా వస్తే బాగుండును అని అనుకుని ఆనాటి అవతారాన్ని తలుచుకుంటూ ఈవేళ కల్పించిన రూపంతో ఆరాధన చేస్తారు. ఇలా అవతారాలు బేస్ చేసుకుని విగ్రహాలు నిర్మాణం చేసి ఆరాధన చేసేటటువంటి స్థానానికి అర్చ అని పేరు.